మెయిన్ స్ట్రీమింగ్ ఛానల్స్, మంచి భావాలు కలిగినటువంటి ఛానల్స్ ఏం చేశారంటే ఏదైనా క్రిస్టియన్కి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఏదైనా ఒక న్యూస్ వస్తుంటే దాన్ని స్ప్రెడ్ చేయడంలో ముందుంటాయి. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక 3-4 రోజుల క్రితం మనం ఒక వీడియో చేసాం. పెద్దాపురం పోలీస్ స్టేషన్లో రాధా మనోహర్ దాస్ పై ఇతర మతాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు అన్నట్టుగా అతనిపై కేసు నమోదైంది. పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పి మనం ఒక వీడియో చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇప్పుడు బయటపడింది. ఈ సందర్భంగా అప్డేట్ ఏమిటంటే రాధా మనోహర్ దాస్ పై ఏ రోజైతే కేసు నమోదైందో అదే రోజు ఆ కేసుని డిస్పోజ్ చేశారు. ఎఫ్ఐఆర్ని మిస్ ఫ్యాక్ట్ అని చెప్పేసి దాన్ని డిస్పోజ్ చేయటం జరిగింది ఇమీడియట్గా అదే రోజు. అంటే ఏదన్నా ఎస్సీస్ కానీ క్రిస్టియన్స్ కానీ వేరే రిలీజియన్కి సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే చిన్న చిన్న తప్పులు చేస్తే ఎత్తి చూపించేటువంటి ఈ మీడియా అక్కడ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాడు నోటుకొచ్చినట్టు పిచ్చుకొక్కలా పేలుతూ క్రిస్టియన్స్ గురించి ముస్లిమ్స్ గురించి ఎక్కడ పడితే అక్కడ నోటికొచ్చినట్టు పిచ్చివాడు వాగుతుంటే వాడి మీద చర్య తీసుకోవడానికి ఈ ప్రభుత్వం మాత్రం ముందుకు రావట్లే. ఏ మీడియా కూడా ఇది చూపించడం కూడా ఇష్టపడట్లే. ఆ రోజు పెద్దాపురంలో మే 12వ తారీఖున అక్కడ హనుమాన్ శోభాయాత్ర పేరుతో ఒక యాత్ర అయితే నిర్వహించారు. దానికి ఈ హిందూ ధర్మ ప్రచారకుడిగా ఇతర మతాల మీద పడేసేటువంటి ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాడిని ఆహ్వానించారు. ఇతను ఆ మీటింగ్ ఆద్యంతం కూడా అంటే ఆ మీటింగ్ జరుగుతున్నంతసేపు కూడా నేను దారి పొడుగునా చూశాను. చాలా దరిద్రాలు కనబడ్డాయి. ఒకటి పడుకున్న శవం, ఒకటి నించోబెట్టిన శవం. అంటే పడుకున్న శవం అంటే ముస్లిమ్స్ దర్గాలు అవి కూడా పడుకున్న శవాలు, నించోబెట్టిన శవాలు అంటే క్రిస్టియన్స్. ఈ దరిద్రాలన్నీ నేను చూశాను. ఈ శవాలతో మనకు పని ఏంటి, మనకు శవంతో పని అన్నట్టుగా నోటుకొచ్చినట్టు అతని ఇష్టానుసారంగా అతని నోటికి ఎలా వస్తే అలాగా ఇతర మతాల మీద పడేడుస్తూ పబ్లిక్ మీటింగ్స్లో నోటుకొచ్చినట్టు తిడుతుంటే దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా రఘురామకృష్ణరావు చెప్తున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20% ఉన్నటువంటి క్రిస్టియన్ ఓటింగ్స్ కానీ లేకపోతే ఇంకా ముస్లిమ్స్ ఓటింగ్స్ కానీ దళితుల ఓటింగ్స్ కానీ ఈ ప్రభుత్వానికి రఘురామకృష్ణరావు చెప్పినట్టు అవసరం లేదా? వాళ్ళని అసలు మనుషులుగా పరిగణించట్లేదా? అంటే చట్టాలు ఒక మతానికి ఒకలాగా వేరే మతానికి ఒకలాగా ఉంటాయా? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది? అంటే అందరికీ సమన్యాయం చేస్తామని ప్రమాణం చేసే కదా ముఖ్యమంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. మరి ఈరోజు ప్రత్యేకించి కొన్ని మతాల్ని వర్గాల్ని టార్గెట్ చేసి జరుగుతున్నటువంటి దాడులు, అంటే ప్రత్యక్షంగా జరిగే దాడులు, పరోక్షంగా జరిగే దాడులు ఎందువల్ల పట్టించుకుంటలేదు? ఇక్కడ ఈ పెద్దాపురంలో మే 12వ తారీఖున అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై మానవతా దృక్పథంతో మనసు చలించినటువంటి ఒక వ్యక్తి, ఆయన క్రిస్టియన్ కాదనుకుంటా, వాసంశెట్టి శేషారావు అనేటువంటి ఆయన మళ్ళీ అదే పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన అదే తన కంప్లైంట్లో అలా దారి పొడుగున అతను చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాని మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఏ దర్యాప్తు చేయకుండా మిస్ ఫ్యాక్ట్ అంటే ఏ రకమైనటువంటి ఆధారాలు లేవంటూ ఆ కేసును క్లోజ్ చేశారు. అదే ఒక పబ్లిక్ మీటింగ్లో ఎవరన్నా ఒక పాస్టర్ కానీ లేకపోతే ముస్లిం రిలీజియన్ కానీ ఏదైనా ఒక్క మాట ఇతర మతాలకు సంబంధించి ఒక్క మాట అంటే అఫీషియల్గా కేసు కట్టేస్తున్నారు. కంప్లైంట్లు ఎవరేస్తున్నారో తెలియదు, తీసుకొచ్చి బెయిల్ కూడా లేకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చే వాటిలో కూడా తీసుకెళ్లి రిమాండ్కి పంపించేస్తున్నారు. ఇంత సిన్సియర్గా వర్క్ చేసే గవర్నమెంట్, ఇంత సిన్సియర్గా పనిచేసే గవర్నమెంట్, ఒక మతం పట్ల సిన్సియర్గా పనిచేసే గవర్నమెంట్, ఒక మతం పట్ల సిన్సియర్గా పనిచేసేటువంటి మీడియా ఎందువల్ల ఇటువంటివి చూపించట్లేదు? ఈ రాధా మనోహర్ దాస్ మీద ఎంతో మంది ఎన్నో చోట్ల కేసు పెట్టినా ఎందువల్ల చర్య తీసుకుంటలేదు? అంటే ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరావు చెప్పినట్టు హిందువుల యొక్క ఓట్లు, క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? అవసరం లేకపోతే రేపు ప్రొద్దుట ఎలక్షన్లో వీళ్ళ ఓట్లే పని లేదన్నప్పుడు, వీళ్ళు పరిపాలించే పని లేనప్పుడు వీళ్ళందరికీ ఒక సెపరేట్ రాష్ట్రం ఇచ్చేయండి. ఎందుకంటే హైదరాబాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు పొసగనప్పుడు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసారు కదా. అలాగే ఇక్కడ పొసగట్లేదు, దళితులన్నా క్రిస్టియన్స్ అన్నా ముస్లిమ్స్లన్నా పొసగట్లేదు కాబట్టి వీళ్ళకి సెపరేట్ రాష్ట్రం ఇచ్చేస్తే
వాళ్ళు విడిపోయి వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు ఇలాంటి మాటలు పట్టడం? ఎవరి మత విశ్వాసాలు వాళ్ళు గౌరవించుకుంటే అది అందం. కానీ ఇటువంటి మతోన్మాదులు రెచ్చిపోయి పిచ్చుకొక్కలా రెచ్చిపోయి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు నోటుకొచ్చినట్టు పేలుతుంటే కేసు పెడితే ఆ కేసులో రాత్రికి రాత్రి డిస్పోజ్ చేసేసి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉందంటే ఈ రాష్ట్రంలో సమానత్వం ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? అంటే ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం. బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి సంబంధించిన వాళ్ళకి ఒక రాజ్యాంగం, హిందువులకు సెపరేట్గా ఒక రాజ్యాంగం ఉందా? మొన్నటి వరకు జరిగినటువంటి విషయాలు, రఘురామకృష్ణరాజు వల్ల అక్కడ ఆకివీడులో జరిగినటువంటి విషయాలు, వాటి నుంచి ఇంకా సమాజం పూర్తిగా బయటపడలేదు. ఎక్కడో అభినయ దర్శన్ లాంటి వాడు క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని తప్పు చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాడి విషయంలో ఎవడు కూడా దాన్ని అడ్డు పెట్టడం. కానీ ఇదేమిటి, 1కి 10 సార్లు ఇతర మతాలు కించపరుస్తూ శవాలు, 2 మేకులు, నేను బైబిల్ మీద ఉచ్చపోస్తా అంటాడు. ఇటువంటి మాటలు ఎంత దారుణమైన మాటలు. నిజంగా ఎవరైనా క్రైస్తవుల ఆవేశం ఉన్నట్లయితే రేపు ప్రొద్దుట ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే క్రైస్తవులు శాంతికి పోతారు, ఏదైనా గొడవ జరిగితే శాంతి ర్యాలీలు చేస్తారు, ఇవే చేసి వారు నిరసన తెలుపుతారు. కానీ ప్రత్యక్షంగా ఏదో కొట్లాడికి దిగటమో లేకపోతే విద్వేషాలకు పోయి మత ఘర్షణలు చెలరేగే విధంగా ప్రవర్తించడం క్రైస్తవులు చేయరు. ఇదే అతనికి అలుసు అవుతుందా? ఓ పక్క ముస్లిమ్స్ గురించా, ఒకటి పడుకోబెట్టిన శవం, ఒకటి నుంచోబెట్టిన శవం. రాధా మనోహర్ దాస్ లాంటి మతోన్మాదులను కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వాలు, ఈ రాష్ట్రంలో దళితులకు, క్రైస్తవులకు, ముస్లిమ్స్కి రక్షణ కలిగించలేనటువంటి ప్రభుత్వాలు, మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ, క్రిస్టియన్, దళిత ఓట్లు మీకు అవసరం లేదనుకుంటే ముందుగానే మీరు చెప్పండి. మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది కాదు కొంతమంది అయినా మీకు ఓట్లేసి ఉంటారు కదా, దళితుల్లో, క్రిస్టియన్లో, ముస్లిమ్స్లో అనేటువంటి వారు. మీరు మధ్య మధ్యలో ఏదైనా పాస్టర్లకు ఆపద కలిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే పాస్టర్స్కి గౌరవ వేతనం రిలీజ్ చేస్తున్నాడు. అది కూడా ఇవ్వద్దు. అంటే లాగిపెట్టి కొట్టి సారీ చెప్పినట్టు. ఎందుకంటే అవి కూడా ఇవ్వకండి, గౌరవ వేతనాలు కూడా ఇవ్వకండి. నేను చెప్తున్నాను, ఈరోజు క్రిస్టియన్స్గా ఉన్నటువంటి పాస్టర్లు ఎవరైనా సరే గవర్నమెంట్ గౌరవ వేతనం ఇస్తే, మీరు ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు, న్యాయం జరిగినప్పుడు మీకు సిగ్గు సేరం ఉంటే ఆ గౌరవ వేతనం తీసుకోకండి. మీరు చేస్తున్న పని ఏమిటో దాన్ని ధర్మంగా చేయండి, ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తారు తప్ప. ఓ పక్కనేమో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలన చేస్తున్నారు. గౌరవ వేతనాలు ఇస్తే మీరు మాత్రం ఎలా తీసుకుంటారు? వద్దని చెప్పండి. మీ నిరసన మీరు తెలియజేయకపోతే ఇటువంటి పిచ్చుకొక్కలు, ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఇలాగే రెచ్చిపోతారు. ఇటువంటి పరిస్థితులకి చెక్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా దళితుల పైన, క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ పైన కూడా ఉంది. ఇప్పుడు కేసు నమోదు చేసిన వెంటనే ఆవిడ చేశాడా లేదా ఆధారాలు చూపించి ఒక బహిరంగ సభలో నోటుకొచ్చినట్టు పేలినటువంటి వాడి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ఆ రోజే కేసు ఏ రోజైతే పెట్టారో, పాపం ఆయన ఎవరో మానవతా దృక్పథంతో ఆలోచించి వీడి వల్ల మత గొడవలు వస్తారని చెప్పి కేసు పెట్టాడు ఆయన కానిస్టేబుల్. మిస్ఫాక్ట్స్ అంటే ఆధారాలు లేవన్నట్టుగా కేసు డిస్పోజ్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీ అధికారంలో ఉన్నసేపు దళితులకు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ రక్షణ లేదు. పక్షపాత ధోరణితో ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా నజరానాలు ప్రకటించేటప్పుడు మీరు వాటిని స్వీకరించాలా లేకపోతే తిప్పికొట్టాలా, ఏ రకంగా బుద్ధి చెప్పాలన్నది మీరే ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం.